నాకే దానిలో డౌట్ ఉండింది. ఇంకా ఉండొచ్చు అర్థాలు అని అనుకుంటే తర్వాత చెప్పాడు. అర్థాలు ఎన్నో ఉంటాయి, అన్నీ సామాన్యంగా అర్థ సత్యాలే ఉంటాయి. పూర్తి సత్యాన్ని కనుక్కునేటటువంటి ఒక ప్రయత్నంలో రచయితలు కథలు రాస్తారు, జీవితాలను చిత్రిస్తారు. ఆ అన్వేషణ, పూర్తి సత్యం ఏమిటి, చరిత్రకు సంబంధించి కానీ, మానవ సమాజానికి సంబంధించి కానీ, జీవితాలకు సంబంధించి, మతాలకు సంబంధించిన సంపూర్ణ సత్య ఆవిష్కరణ కోసం మనుషులు రచయితలు చేసేటటువంటి అన్వేషణలో సాహిత్యం, కథలు మనకు అధూరేలాగా ఎదురవుతూ ఉంటాయి. ఇందులో స్కైబాబాకి నాకు ఒక పోలిక ఉంది. ఏమిటంటే ఇద్దరం రచయితలము, యాక్టివిస్టులము. అంటే ఏదో ఒక మిషన్ మీద పనిచేస్తూ ఉంటాము. ఆ క్రమంలో మా ఇద్దరికి మంచి స్నేహమే ఏర్పడింది. సరే, ఆ స్నేహంతో ఒక చనువు, వాదాలు, వివాదాలు ఇవన్నీ కూడా ఉంటాయి. అయితే ఒక కమిట్మెంట్తో పనిచేసేటటువంటి యాక్టివిస్టుల దగ్గర నుండి కథలు వచ్చినప్పుడు ఆ కథల్లో ఒక అథెంటిసిటీ, ఆ కమిట్మెంట్ రిఫ్లెక్ట్ అవుతుంది అని అనుకుంటే అది సంకలనంలోని ప్రతి కథలోనూ రిఫ్లెక్ట్ అయ్యింది. అచ్చమైనటువంటి జీవితం ఉన్నది, జీవితం తప్ప మరి ఇంకేం లేదు. అయితే ఆ జీవితంలో ఉన్నటువంటి ఆ అర్థ సత్యాల్ని మనం ఏమిటి అనేది విప్పి చూడాలి. చాలా చిన్న కథల్లాగే కనపడతాయి. మొదటి రెండు కథలు తీసుకుంటే రెండు కూడా బుర్ఖా మీద రాసినటువంటి కథ. ఆ అమ్మాయి బుర్ఖా వేసుకోను అని పెద్ద పోరాటం చేస్తుంది. అది దానికి కోరిక. పెళ్ళి అయిపోతున్న తర్వాత అంత బాగుంటుంది, అత్తవారింట్లో అంత మంచిగానే చూసుకుంటారు, అంతా బాగానే ఉంటుంది. కానీ చివరికి ఆమె బుర్ఖా వేసుకోవాల్సి వస్తుంది. అది చివరి ముగింపు చూడగానే చాలా అయ్యో అని అనిపిస్తుంది. అయితే దీంట్లో రెండవ కథ కూడా బుర్ఖాకు సంబంధించింది. ఇది మనకి మామూలుగా మెజారిటీ మతస్థులకి అవును కదా, ఈ బుర్ఖా తీసేస్తే ఏమైంది, ఎందుకు వీళ్ళు ఈ బుర్ఖాలు వేసుకుని వెనకబడి ఉంటున్నారు అని అనిపిస్తుంది. దీన్ని గురించి నేను రకరకాలైనటువంటి అనుభవాలను ఎదుర్కొన్నాను. చిన్నప్పుడు నేను చదువుకునే రోజుల్లో గుంటూరులో ఒక మిషనరీ స్కూల్లో మొత్తం స్కూల్లో 4 ముస్లిం అమ్మాయిలు ఉండేవారు. వాళ్ళలో ఒకళ్ళు నా క్లాస్మేట్ షర్తాజ్. తను బుర్కా వేసుకుని స్కూల్కి వచ్చి స్కూల్లో తీసి మడిచి పక్కన పెట్టేసుకుని మళ్ళీ వెళ్ళేటప్పుడు వేసుకునేది. తను చాలా పేరింటి అమ్మాయి. తర్వాత రఫియా, ఇంకా 2-3 ఉండేవాళ్ళు. వాళ్ళు గొప్ప ఇంటి ముస్లిం వాళ్ళు పిల్లలు. వాళ్ళు కార్లో వచ్చేవాళ్ళు స్కూల్కి. బుర్కా అవసరం ఉండేది కదా, స్కూల్లో కారు దిగేస్తే మామూలుగా అందరితో కలిసిపోయారు. ఎప్పుడైనా ఒకసారి రిక్షాలో వచ్చే అవసరం వస్తే కారు వచ్చేదైనా పని ఉంది. అప్పుడు రిక్షాకు మాత్రం పరదా కట్టేది. ఏంటి రఫియా అని అడిగితే నవ్వేసేది కానీ ఏం చెప్పేది కానీ మేము ఆ రోజుల్లో దాని గురించి అంత పట్టించుకొని కూడా లేదు. ఆ తర్వాత చాలా సంవత్సరాలకి 12th క్లాస్ అయిపోయిన తర్వాత దాదాపు ఒక 30 సంవత్సరాలకో ఎప్పటికో ఈ మధ్యలోనే షర్తాజ్ అనుకోకుండా గుంటూరులో కనిపించింది. తను గుంటూరు ఉమెన్స్ కాలేజ్లో పీజీలో అంటే ఒక ప్రొఫెసర్గా ఉంది. నాకు చాలా సంతోషం వేసింది. తను కూడా లలిత ఎన్ని రోజులు కనిపించామని తన జీవితం అంతా చెప్పేసింది. మేము చదువుకునే రోజుల్లో మా ఇద్దరి మధ్య అంత స్నేహం లేదు. అయినా తను నన్ను చూడంగానే తను వాళ్ళ మీద కుటుంబం కోసం ఎలా పెళ్ళి కూడా మానుకుని ఎట్లా వాళ్ళ కుటుంబాన్ని మొత్తాన్ని పైకి తీసుకొచ్చిందో, తను ఎట్లా పైకి వచ్చిందో అంతా చెప్పారు. సరే రఫియా వీళ్ళు ఎట్లా ఉన్నారో నాలా ఆరాధిస్తే వాళ్ళు 12th క్లాస్ అయిపోయిన తర్వాత వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకున్నారు, పిల్లల్ని కన్నారు. వాళ్ళ జీవితంలో విశేషం ఏమీ లేదు. వాళ్ళు కలిస్తే వాళ్ళ పిల్లల చదువుల గురించి చెప్తారేమో కానీ ఇంత గర్వంగా షర్తాజ్ లాగా చెప్పుకోగలరా అని అనిపించింది. అది తను బుర్కా వేసుకుని వచ్చి
తన చెల్లెళ్ళకి బుర్ఖాలు తీసేటటువంటి క్రమంలోకి వెళ్ళిపోయింది. అది నాకు చాలా ఇది అనిపించింది. తర్వాత నాకు ఇంకో ఈ మధ్య జరిగిన ఎక్స్పీరియన్స్ 2 చెప్పి ముగిస్తాను. మా దీనిలో అస్మితాలోకి ఒకసారి ఇండోనేషియా నుంచి 2000లో అనుకుంటా ఒక అమ్మాయి వచ్చింది. అక్కడ స్త్రీల సంఘాల్లో పనిచేస్తూ స్త్రీల హక్కుల కోసం పనిచేస్తున్నటువంటి ఒక అమ్మాయి, ఇండోనేషియా అంటే ముస్లిం అమ్మాయి. తను తలకి ఇలా గుడ్డ కట్టుకుని ఉండి ఇండోనేషియాలో ఇది కట్టుకునేటటువంటి హక్కు కోసం మేము పోరాడుతున్నామంటే మనకు చాలా ఆశ్చర్యం వేసి ఏమిటి అదంతా చెప్పమంటే చెప్పింది. ముస్లిమ్స్ని అక్కడ ఇది కట్టుకుంటే చాలా తక్కువగా చూస్తున్నారు, కానీ మా ఐడెంటిటీ కోసం మేము ఇది కట్టుకుంటున్నాము, ఇది కట్టుకోవటం మా హక్కని భావిస్తున్నాము అంటే చాలా ఆశ్చర్యపోయాను. అప్పుడు తర్వాత దాంట్లో ఉన్న రాజకీయాలు, అస్తిత్వ రాజకీయాలు, దాంట్లో ఎంత సున్నితమైనటువంటి విషయాలు ఉంటాయి అనేది క్రమంగా నాకు అర్థమైంది. నేను సాయి జాఫర్ కథ రాసేటప్పుడు కూడా ఈ ప్రస్తావన తీసుకొచ్చి అందులో ముస్లిం అమ్మాయి హిందువుల ఇంట్లో ఉన్నప్పుడు ఆ ఇంటావిడ అంటుంది, నా చిన్నప్పుడు నేను మీ అమ్మ స్నేహితులు, మీ అమ్మ బురకా వేసుకునేది కాదు, నువ్వు ఇప్పుడు ఎందుకు వేసుకుంటున్నావు అని. బురకా మేము మా అస్తిత్వం అని చెప్తున్నాను. అదేంటి అట్లా అంటావు అని అంటే, అవును మీరు బొట్టు పెట్టుకుంటున్నారు కదా, మీ మెళ్ళ మంగళసూత్రాలు ఉన్నాయి కదా, మీకు మాకు తేడా ఉంది, ఆ తేడా మేము కనుక్కొని ఇవ్వాలనుకుంటున్నాము అని అమ్మాయి చెప్తుంది. ఈ కథ చదివిన తర్వాత చాలా మంది హిందువులు నాతో పోట్లాడినంత పనిచేశారు. అంటే నువ్వు బుర్ఖాను సమర్థిస్తావా అని. సమర్థించకపోవడం అనేది నా ఇది కాదు, నేను జడ్జిమెంట్ చేయను, అది చాలా సున్నితమైనటువంటి విషయం. కానీ కొంతమంది ఇట్లా అనుకుంటున్నారు అనే విషయాన్ని చర్చకు పెట్టాలి, అనేది చర్చించుకోండి అన్న వాళ్ళు సంతృప్తి పడారు. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే, ఈ మధ్య అమీనా అనే ఒక టెలిఫిల్మ్కి నేను రాశాను. టెలిఫిల్మ్ మా అస్మిత తరఫున అదొక రకమైన అవేర్నెస్ ప్రోగ్రామ్స్లో భాగంగా ఒక టెలిఫిల్మ్ తీస్తే, దాంట్లో మొదటి ఒక కథ ముస్లింల గురించి నేనే రాస్తాను, నేను అంత అథెంటిక్గా రాయలేను, ఎవరైనా రాస్తే తీసుకున్నామని చూస్తుంటే సలీం రాసిన 7 అల్లుడు కథ. అది సగం వరకే సరిపోతుంది, ఇంకో కొంచెం కథ కావాలి. దానికోసం నేను జమీలా, మీ అందరికీ తెలిసే ఉంటుంది, జమీలాతో మాట్లాడుతూ నేను కలిసి బాగా ఎక్కువ సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాం. ఇట్లా జమీలా ఫిల్మ్ కావాలి, నువ్వు హెల్ప్ చేయాలి, ఇది ఉంది అని అంటే, దాని నుండి మీ దగ్గర పనిచేసిన ఫాతిమా ఉంది కదా, ఫాతిమా కథలని ఈ 7వ అల్లుడు కథ ఏమో అరబ్ దేశాలకు అమ్మువేయబడిన అమ్మాయి కథ. ఈ కథకి పూర్తి వ్యతిరేకంగా ఇంకొక అమ్మాయిని ఫాతిమా ఉంది కదా, ఫాతిమా అన్నాను నేను ఆశ్చర్యం. ఫాతిమా మా అస్మితాలో 1 సంవత్సరం లోపే పనిచేసింది. తను ఇంటర్మీడియట్ పాస్ అయ్యి బీకామ్ చదువుతూనే వచ్చింది. వచ్చి అస్మితాలో జాబ్ చేస్తే తనకి ముందు టెలిఫోన్ దగ్గర ఉండటం, కాల్స్ రిసీవ్ చేసుకోవటం, ఆ పనికి అప్పగించాం. కొత్తగా వచ్చింది కదా, ఇంకా అన్నీ తెలియదు. ఆ పని చేస్తున్న అమ్మాయి బుర్ఖా వేసుకుని వచ్చేది. ఇంకా కొంతమంది ముస్లిం అమ్మాయిలు బుర్ఖా వేసుకుని వచ్చి ఆఫీస్కి వచ్చి తీసేసారు. ఫాతిమా తీసేది, ఎందుకు తీయదు అని అడగడానికి మేము సరే తన ఇష్టం అని ఊరుకున్నాం. ఎందుకంటే అక్కడ టెలిఫోన్ దగ్గర ఉంటుంది, అందరూ వస్తూ ఉంటారని తను అభ్యంతరం ఏమో నాకు తెలియదు అని ఊరుకున్నాం. తర్వాత ఒక 10 ఏళ్ళు పనిచేసి తను మానేసి వేరే మంచి ఉద్యోగం వచ్చిందని వెళ్ళిపోయింది. ఆ ఫాతిమా సంగతి నీకు తెలియదా అని జమీలా చెప్పింది. ఆ ఫాతిమా చదువుకోవటం కోసం ఇంట్లో ఎంత పోట్లాడింది, తల్లిదండ్రులతో ఎంత యుద్ధం చేసింది, ఆ తర్వాత ఎలా చదువుకుంది, ఎట్లా ఉద్యోగం చేస్తాంది. తను పెళ్లి చేసుకునేటప్పుడు డెక్కన్ క్రానికల్లో అడ్వర్టైజ్మెంట్ ఇచ్చి ఇంట్లో వాళ్ళని తనకు సంబంధం నిర్ణయించలేదు. డెక్కన్ క్రానికల్లో అడ్వర్టైజ్మెంట్ ఇచ్చి వచ్చినటువంటి వరుడులను తను ఇంటర్వ్యూ చేసి తన కండిషన్స్ ఒప్పుకునే అబ్బాయిని పెళ్లి చేసుకుని ఉంటున్న ఇదంతా జమీలా నాకు చెప్తే చాలా ఆశ్చర్యపోయారు. బుర్కా వేసుకుని వచ్చే ఫాతిమా మేము ఎందుకులే అని ఎందుకు వేసుకుంటున్నామని అడిగితే బాధపడుతుందేమో అని వదిలేసేసిన ఫాతిమా, టెలిఫోన్ కాల్స్ రిసీవ్ చేసుకుని అట్లా కనిపించినటువంటి ఫాతిమా తన జీవిత పోరాటం ఇంత చేసిందా?
తన కండిషన్స్ మీద తను ఒక వరుణ్ణి వెతుక్కునేదని నాకు చాలా ఆశ్చర్యం వేసి వెంటనే ఈ క్యారెక్టర్కి ఆపోజిట్గా ఫాతిమా జీవితాన్ని ఇంకొక రోజుగా తెలుసుకున్న తర్వాత పెట్టి మేము తెలుసు. అంటే ఇవన్నీ ఎంత సున్నితమైనటువంటి సమస్యలు, ఎట్లాంటి సమస్యలు, స్త్రీలు వాటిని ఎదిరిస్తూ ఎట్లాంటి పోరాటాలు చేస్తున్నారు. బురకా వేసుకుంటారు కానీ వాళ్ళ మనసులు బురకాల్లో ఉండవు. వాళ్ళ మనసులు వాళ్ళ భవిష్యత్తు మీద ఉంటాయి. ఇవాళ ఓసిటీలో కొన్ని రోజులు మేము దగ్గరగా పనిచేసాం. తర్వాత అక్కడ పనిచేస్తున్న జమీలాతో ఎప్పుడు షేర్ చేసుకున్నాం. అక్కడ అమ్మాయిలను చూస్తూ ఉంటే, వాళ్ళ ఉత్సాహాన్ని చూస్తూ ఉంటే, వాళ్ళు బురకాలు వేసుకున్నా వేసుకోకపోయినా వాళ్ళలో ఉన్నటువంటి అగ్ని మనకు అర్థమైతే వాళ్ళ మనస్సులకి బురకాలు లేవు. వాళ్ళు వికసించాలని, భవిష్యత్తు నిర్మించుకోవాలని ఒక తహతహతో ఉన్నారు. ఆ తహతహని పట్టుకోగలుగుతున్నాడు స్పైకర్. ఆ తహతహ మనకు ఆ మొదటి కథలోనే కనపడుతుందా. ఆ చెల్లి ఎదగాలని, చదవాలని, బురకా తీసేయాలని ఇన్ని కలలు కానీ మళ్ళీ అది ఆ చట్టంలోకి వెళ్ళిపోయింది. కానీ వెళ్ళకుండా ఉండేటటువంటి వాళ్ళు ఉంటుంది. అట్లాగే ఈ ఐడెంటిటీ ముస్లిం గురించి నేను తెలుసుకోవాలని నేను ఎన్నో పుస్తకాలు చదువుతూ ఉంటాను. రాజ్మోహన్ గాంధీ ముస్లిం మైండ్ అనే పుస్తకం రాశారు.